బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ పై దాడి ఘటన ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్ గా మారింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం గురువారం తెల్లవారుజామున 3:30 టైంలో ముంబైలోని బాంద్రా వెస్ట్లోని తన నివాసంలో ఓ దొంగ సైఫ్ అలీ ఖాన్ పై దాడికి దిగాడు. అర్ధరాత్రి ఇంట్లోకి చొరబడిన గుర్తు తెలియని వ్యక్తి ఇంట్లో దొంగతనం చేసి పారిపోతుండగా పని మనిషికి చిక్కాడు. దీంతో దొంగకు పని మనిషికి మధ్య గొడవ జరిగింది. ఈ క్రమంలోనే ఇంట్లో నిద్రపోతున్న సైఫ్ అలీ ఖాన్ వెంటనే లేచి చూసేసరికి పని మనిషిని కాపాడేందుకు ప్రయత్నం చేయగా దుండగుడు కత్తితో సైఫ్ పై అటాక్ చేశాడు. 6 సార్లు సైఫ్ ను కత్తితో పొడిచి దుండగుడు అక్కడి నుంచి పారిపోయాడు. వెంటనే సైఫ్ అలీ ఖాన్ ను ముంబైలోని లీలావతి హాస్పిటల్లో చేర్పించి ట్రీట్మెంట్ అందిస్తున్నారు. అయితే సైఫ్ అలీ ఖాన్ భార్య హీరోయిన్ కరీనా కపూర్ లేని టైంలోనే ఈ ఘటన చోటు చేసుకుంది. హీరోయిన్ కరిష్మా కపూర్ తన ఇన్స్టాగ్రామ్లో గర్ల్స్ నైట్ అవుట్ అంటూ ఓ పోస్ట్ పెట్టారు. ఈ పార్టీలో కరీనాతో పాటు ఆమె సోదరి కరిష్మా, రియా, సోనం కపూర్లు కూడా పాల్గొన్నారు. ముంబై పోలీసులు, క్రైమ్ బ్రాంచ్లు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని విచారిస్తున్నారు. సైఫ్ అలీ ఖాన్ పై దాడి చేసిన వ్యక్తికి ఆ ఇల్లు గురించి బాగా తెలిసి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. సైఫ్ అలీ ఖాన్ స్టార్ హీరో కాబట్టి ఎప్పుడూ టైట్ సెక్యూరిటీ ఉంటుంది. పైగా ఇంటి చుట్టుపక్కల సీసీ కెమెరాలుంటాయి. ఈజీగా అతని ఇంట్లో దొంగతనం చేసేందుకు ఎవరూ కూడా పెద్దగా సాహసించరు. అయితే ఇదంతా తెలిసిన వాళ్ల పనే అయ్యుంటుందని పోలీసులు గట్టిగా అనుమానిస్తున్నారు. అంతేకాకుండా కరీనా కపూర్ లేని టైం చూసి సైఫ్ ఒక్కడే ఉన్నాడని తెలుసుకొని కావాలనే ఇంట్లోకి దొంగతనానికి పాల్పడ్డారని పోలీసులు అంచనా వేస్తున్నారు. ఈ ఘటనను చాలా సీరియస్ గా తీసుకున్న పోలీసులు నిందితుడిని పట్టుకోవడానికి అనేక బృందాలుగా విడిపోయి గాలిస్తున్నారు. కాగా 2012లో వివాహం చేసుకున్న కరీనా కపూర్ ఇంకా సైఫ్ అలీ ఖాన్ ముంబైలోని బాంద్రా వెస్ట్లోని సద్గుర్ శరణ్ భవనంలో నివసిస్తున్నారు. ఈ దంపతులు 2 కుమారులు ఉన్నారు. ఇక సైఫ్ అలీ ఖాన్ చివరిసారిగా పాన్ ఇండియా ప్రాజెక్ట్ అయిన దేవరాలో యాక్ట్ చేశారు. ఇందులో జూనియర్ ఎన్టీఆర్, జాన్వీ కపూర్లతో కలిసి ఆయన కనిపించారు.